ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలకు, అదేవిధంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క ఛానల్ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేయుచున్న నా ప్రియ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, దేవుని పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే సజీవమైన రాళ్ళు. ఏ మాట ఒకసారి చెప్పండి. ప్రాణం ఉన్న రాళ్ళు, లివింగ్ స్టోన్స్. ఇంగ్లీష్ లివింగ్ స్టోన్స్. ప్రాణం ఉన్న రాళ్ళ గురించి అపోస్తలుడు క్రీస్తు కొరకు క్రాస్ రూపములో సిలువ వేయబడిన వాడు, క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని ఇచ్చిన మహోన్నతమైన భక్తుడు, ఒక్క ప్రసంగంలోనే 3000 మందికి బాప్తిసం ఇచ్చిన యోధుడు, క్రీస్తు కొరకు సమస్తము సమర్పించుకొని నమ్మకమైన పరిచారకునిగా ఆఖరి వరకు కూడా నడిపించబడిన భక్తుడైన పేతురు గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆయన చెప్పిన మాట సంఘానికి, చదిరిపోయిన విశ్వాసులకు అని రాయబడి ఉంటుంది. పేతురై రాసిన మొదటి పత్రికలో ఏం రాయబడి ఉంటుందంటే, చదిరిపోయిన విశ్వాసులకు శుభం అని చెప్తూ రాస్తాడు. ఎవరంటే ఇల్లు చెదిరిపోయిన విశ్వాసం. గలతి, పొంతి, కప్పదోకియా, ఇంకా ఆయా సంఘాలలో నుంచి చెదిరిపోయిన వారు. మొదటి పేతురు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 2వ వచనంలో కొన్ని మాటలు రాయబడి చూడండి ఒకసారి. ఈ మాట మనం ఎప్పుడు కూడా వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా వినాలి. దాదాపు నా ప్రసంగాల్లో ఎక్కువ లెంత్ అనేది ఉండదు. ఎక్కువ లెంత్ అంటే వాక్యం ఎక్కువ చదివించడం, ఎక్కువ రిఫరెన్స్ చెప్పడం నాకు అసలు ఉండదు. ఎందుకంటే పట్టుకున్న మాట ఏదైతే ఉందో ఆ మాటతోనే మనం ప్రారంభించాలా, ఆ మాటతోనే మనం ముగింపు ఇవ్వాలి. అప్పుడు అర్థమైంది ఎదుటి వారికి. అందుకే మీరు అందరూ కూడా అర్థం చేసుకునే వాళ్ళని నేను నమ్ముతున్నా. ఇక్కడ మరొకసారి అక్క చదువుతుంది, జాగ్రత్త వినండి మీరు కూడా. చదవక. దేని వల్లట? ఆత్మ వలన. ఆత్మ వల్ల పరిశుద్ధత పొందినవారు ఎవరంటే ఆత్మ వల్ల. బాగా జ్ఞాపకం చేసుకోండి, మళ్ళీ లాస్ట్ లో అడుగుతాను, మీకు కూడా వచ్చిన ఉండింది. ఆత్మ వల్ల పరిశుద్ధత పొందినవారు అంటే ఆత్మ వల్ల ఏం పొందుకుంటాం మనం? పరిశుద్ధతను పొందుకుంటాం. జ్ఞాపకం ఉంచుకోవాలి. అపరిశుద్ధమైన జీవితం కాదు, అపరిశుద్ధమైన బ్రతుకు కాదు మనది. దేవుని ఆత్మ ద్వారా కడుగబడిన వారిని కనుక మనం పరిశుద్ధుల సమూహంలో ఉన్నాం. మనం పరిశుద్ధపరచబడిన వ్యక్తులు ఉన్నాం. మనం ఆ వారి గురించి, ఉన్న వ్యక్తుల గురించి పేతురు చెప్తున్న మాట చదవక. విధేయులు అంటే నిజంగా ఆత్మ ద్వారా పరిశుద్ధత పొందుకున్న వ్యక్తులు ఎలా ఉంటారు అంటే విధేయులుగా ఉంటారు, మాట వింటారు. ఇక్కడ చాలా మంది మూర్ఖులు ఉంటారు చూసే వాళ్ళలో కూడా. అస్సలు మాట వినరు. వాళ్ళు ఏం చేస్తారు? అసలు మాట వినరు. మాటకు ఎప్పుడైతే లోబడతారో, విధేయత చూపిస్తారో, విధేయులు అయిన వారు మరణాన్ని కూడా జయిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విధేయత ఎంత గొప్పదంటే మరణాన్ని జయించే అంత గొప్పది. జ్ఞాపకం చేసుకోండి ఈ మాట. మాట వినడం, భార్య భర్త మాట వినాలి. సంఘ నాయకుడి మాట సంఘం వినాలి. సంఘ నాయకుడు, సంఘం కలిసి దేవుని మాట వినాలి, విధేయత చూపించాలి. అప్పుడు సజీవమైన రాళ్ళగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బ్రతికించబడిన రాయి. రాయి అనే పదాన్ని ఎందుకు వాడాడు ఇక్కడ చూద్దాం, అది కూడా చూద్దాం. ఈ సజీవమైన రాళ్ళ గురించి మనం నేర్చుకోబోతున్నాం. అందుకే ప్రారంభంలో అసలు ఈ పత్రిక ఎవరి కోసం రాస్తున్నాడని చదివిస్తున్నాను. ఆత్మ వల్ల పరిశుద్ధపరచబడిన వారై విధేయత కలిగి, చదవక. యేసుక్రీస్తు రక్తము వలన, యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడుటకు
ఏర్పరచబడిన వారి అనగా సంఘాల గురించి రాస్తున్నాడు ఇక్కడ. అంటే యేసుక్రీస్తు రక్త ప్రోక్షణలో కడుగుబడిన వ్యక్తులు, వారు పరిశుద్ధులు, ఆత్మ ద్వారా శుద్ధీకరించబడిన వారు, వారు విధేయులైన వారు, వారి గురించి. ఎవరో వారు అని అంటే ఆ సంఘాల గురించి. పొంతు, గలతీయ, కప్పలోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభం. ఏమని చెప్తున్నాడట? శుభమని చెప్పి వారి కృపయు సమాధానము. నీ ఇంట్లో దేవుని కృప నీ పట్ల లేదంటే నువ్వు విధేయురాలుగా దేవునికి అవిధేయురాలువి. ఇక్కడ వాక్యం ఏం చెప్పబడింది? నా సొంత మాట కాదు. పాస్టర్ గారు వామ్మో కౌంటర్లు వేస్తున్నాడని అనుకోబాక. మీరు బాగుపడాలా? వామ్మో డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తాడు, నొప్పి పుట్టింది అనుకుంటే రోగం పోదు. వామ్మో సబ్బే బాగా ముఖం మీద రుద్దుతున్నారా బాబు అనుకుంటే జిడ్డు పోదు. రుద్దితేనే పోయిద్ది, అన్ని కడిగితేనే పోతాయి. అన్ని బట్టలు బండకేసి బాత్తేనే మురిగిపోయింది కదా. అట కాకుండా ఈ ఆడబాద్దాంలే అని ఊరికి టనేస్తే మురిగిపోయిద్దా? మురికి వస్త్రాలతోనే ఉంటారు, కంపు కొట్టింది. అవునా కదా? సో అలానే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పేతురయ్య చదివిపోయిన సంఘాల గురించి, బితునియ, కప్పదోకియా, గలతీయ, ఆసియా, ఆయా దేశాల్లో చెదిరిపోయిన సంఘాల గురించి, సంఘంలో ఉన్నటువంటి బలమైన విశ్వాసుల గురించి, భక్తుల గురించి ఏం చెప్తున్నాడంటే వీరు సజీవమైన వ్యక్తులు, సజీవమైన రాళ్ళ వంటి వారు. ఎందుకు ఆ రాళ్ళ వంటి వారు అయ్యారు అంటే, ముందుకెళ్తే రాళ్ళు అనే పదం మీకు చూపిస్తాను. ఇలా గురించి ఏం చెప్తున్నారంటే, మొట్టమొదట ఈ సంఘాలలో చేర్చబడిన ఈ వ్యక్తులు ఎలాంటి అవిధేయులు కాదండి, విధేయులు. ఎవరంటే వీళ్ళు? దేవుని మాట వినేవారు. మనం బాగా వింటాం కదా, దేవుని మాట బాగా వింటాం. వినబట్టే కదా ఇట్లా ఉంది. మనం దేవుని మాట బాగా వినేవాళ్ళు. ఒకసారి దేవుని స్తుతించండి. ఎంత అనుమానం మీలో మీకే. దేవుని మాట వింటే ఎట్లా ఉంటాం మనం అనేది మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 4 నుంచి 7 వరకు చదివితే అక్కడ రాయబడి ఉంటాయి. చూడండి ఒకసారి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవులైన రాయి అగు ప్రభువునకు వచ్చిన వారై. ఎవరంటే సజీవమైన రాయి అయిన ప్రభు యొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన. దేవునికి అనుకూలం అంటే ఏందట? దేవునికి అనుకూలమైందంటే ఆత్మ సంబంధమైనవి. అంటే దేవుడు నీలో ఏమి ఇష్టపడతాడు తెలుసా? ఆత్మ సంబంధమైన కార్యాలు నీలో ఉంటే దేవుడు నేను ఇష్టపడతాడు. ఆత్మ సంబంధమైనవి నీలో లేకపోతే దేవుడు ఎంత మాత్రం నేను ఇష్టపడ్డా. కారణం ఏంటంటే నువ్వు విధేయురాలు కాదు, అవిధేయురాలువి. నువ్వు విధేయుడు కాదు, అవిధేయుడు. అంటే మాట విననివాడు. ఇస్సాకు విధేయతను బట్టి మరణాన్ని జయించాడు. చెప్పకూడదు తెలుస్తుందిద్దాం. ఒక విధేయత మరణాన్ని చేయింపజేసింది. ఒక విధేయత ఎంత గొప్పదంటే మరణపు ముళ్ళుని విరిచేసింది. యేసు ప్రభువు వారు తండ్రి అయిన దేవునికి విధేయుడు కాబట్టే మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై లేపబడ్డాడు. మరణమే ఓడిపోయింది యేసు ముందు. ఒక విధేయత, మరణం కూడా ఓడిపోవటమే విధేయత ముందు. నువ్వు నిజంగా వాక్యానికి లోబడే వ్యక్తివైతే, నువ్వు యేసుక్రీస్తు నామమును బట్టి ఆయనకు లోబడే వ్యక్తిగా ఉంటే, విధేయుడిగా ఉంటే ఎలా ఉంటావో తెలుసా? సజీవమైన రాయి ఉంటావు. చదవకనే దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును
మీరు సజీవమైన రాళ్ళవలే ఉండి. ఆమేన్, హల్లెలూయా. ఈ సజీవమైన రాళ్ళు ఆత్మ సంబంధమైన ఒక మందిరం వలె కట్టబడాలి. అంటే మందిరంలో ఉన్నవారు మొట్టమొదట అధ్యాయములో ప్రారంభంలో నేను చెప్పాను, సంఘములో చేర్చబడ్డారు. ఈ సంఘాల్లో ఆయా దేశాల్లో ఉన్న సంఘాల్లో చేర్చబడిన విశ్వాస సమూహానికి భక్తుడైన పేతురు చెబుతున్న సందేశం ఏంటంటే, మీరు సజీవమైన రాళ్ళు. కారణం ఏంటంటే, మీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? ఒకటి, మీరు విధేయులు. దేనికి విధేయులు? దేవుని యొక్క వాక్యానికి, మాటకు విధేయులు. దేవునికి విధేయులు, ఆయన మాటకు విధేయులు, ఆయన పరిచర్యలో విధేయత కలిగిన వారు. కనుక మీరు ఆత్మ సంబంధమైన కార్యాలు చేయవారు. ఒకటేమో విధేయత గలవారు, ఆత్మ సంబంధమైన కార్యాలు మీరు చేస్తున్నారు. అందుకే మీరు ఏమయ్యారో తెలుసా? ఈ ఆత్మ సంబంధమైన కార్యాలు ఎవరైతే చేస్తారో విధేయతతో, వారందరూ కూడా సజీవమైన రాళ్ళ వంటి వారు. నువ్వు శరీర కార్యాలు చేసుకుంటూ పోతే నీ దగ్గర జీవం ఏడు నుంచి వచ్చింది? నీకు జీవం ఉండదు. ఈరోజు చూసారా, ఎంతోమంది క్రైస్తవులు బలిదానం అయిపోతున్నారు. సేవకు, విశ్వాస సమూహం చాలా మంది భయభ్రాంతులకు, ఆ దినాల్లో కూడా ఇలా భయభ్రాంతులకు గురై చెదిరిపోయారు. శరీరానుసారంగా కూడా ఆయా సంఘాల్లో ఉన్న భక్తులందరూ కూడా చెదిరిపోయారు. వారు చెదిరిపోయింది శరీరానుసారమే కానీ ఆత్మానుసారంగా వారు సజీవమైన రాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి తెలుసా? వారు ప్రాణ భయంతో ఆ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళారే కానీ ఆత్మలో మాత్రం వారు సజీవమైన రాళ్ళ వంటి వారు. అంటే దేవుని ఆత్మ సంబంధమైన ఇంటికి ఉపయోగించే రాళ్ళ వంటి వారు. ఆ రాళ్లకు మూల స్తంభమే ప్రభువైన క్రీస్తునాథుడు. అందుకే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయే ప్రభువైన యేసు క్రీస్తు. చూడండి కింద వచ్చిన, ఇదిగో ఏ మాత్రం చెదిరిపోతున్నారేమో. అంటే తాత్కాలికంగా ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతం మనం వెళ్తామేమో, కానీ ఇక్కడ వెళ్ళిన వ్యక్తులు ఎక్కడ విశ్వాసంలో బలహీనలైపోతారని వాళ్ళందరూ కూడా విశ్వాసములో బలవంతులు కావాలని దేవుడు చెప్తున్నాడు. అంటే ఒక విశ్వాసం ఎలా ఉండాలి అంటే, బలమైన రాయి వలె ఉండాలి. బలమైన రాళ్ళు ఉంటాయి. రాళ్ళు మెత్తగా కరిగిపోయిన మట్టి గడ్డ ఉంది, అది రాయిని రాయి అంటారు. గట్టిగా రాయిని ఏమంటారు? అది కూడా ఈ రాయి తీసుకుని కొట్టానంటారా అంటారు. నీళ్లు పోతే కరిగిపోయింది. ఇటుక రాయిని ఏమంటారు? మట్టిని కాలిస్తే ఏమైంది? ఇటుక అవుతుంది. ఆ ఇటుక రాయి అంటారుగా, అది కూడా ఏదో ఒక రోజు కలిసిపోవడం కూడదు. కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే చెదిరిపోనిది, కదిలింపబడని రాళ్ళని ఉన్నాయి. అవి ఆత్మ సంబంధమైన సజీవమైన అమూల్యమైన రాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే, సంఘములో చేర్చబడిన దేవునికి లోబడే వ్యక్తులు, దేవుని మాటకు విధేయులైన వారు, ఆత్మ సంబంధమైన కార్యాలు చేయవారు. అట్టి వారిలో నువ్వు ఉన్నావులేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఆత్మ సంబంధమైన మూల రాయి ప్రభువైన క్రీస్తునాథుడు సంఘానికి, ఆయన ఆ క్రీస్తు అనే ఆ బండ మీద కట్టబడే ప్రతి కట్టడం, అనగా ఆ బండ మీద కట్టుచున్న ప్రతి రాయి ఒక రాయి మనం అవ్వాలి. కొన్ని వందల రాళ్ళు కలిస్తేనే ఆ గృహం అనేది నిర్మాణం జరిగింది. కొన్ని వేల రాళ్ళు కలిస్తేనే ఒక పెద్ద గృహాన్ని నిర్మించుకోగలుగుతాం. ఆ గృహానికి ఉపయుక్తమైన రాయే ఈ రోజు, అంటే ఆత్మ సంబంధమైన గృహానికి ఉపయుక్తమైన రాయే సజీవమైన రాయి. ఎవరుంటారు అక్కడ? ఆ సజీవమైన రాళ్ళలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? ఆ సజీవమైన రాళ్ళు ఏ విధంగా ఉంటాయి? ఒకటి, వారు వాక్యానికి విధేయులై ఉంటారు, అంటే దేవుని మాటకు విధేయులై ఉంటారు, అంటే దేవునికే విధేయులై ఉంటారు. రెండు, ఆత్మ సంబంధమైన కార్యాలు మాత్రమే వారు చేస్తారు. శరీర కార్యాలు నెరవేర్చుకోవడానికి వారు ఇష్టపడరు. మనం ఉండం కదా మనం ఏం చేస్తాం తెలుసా? శరీరానుసారంగా ఆలోచనలు చేస్తాం. నువ్వు ఆత్మానుసారంగా ఆలోచన చేయవలసిన నువ్వు
దేవుని ఆత్మ గృహములో కట్టబడుతున్న ఒక సజీవమైన రాయిగా. అంటే సజీవము అనే మాటకు చెప్పాను నేను. సజీవము అనగా మీకు అర్థమయ్యే పరిభాషలో బ్రతికి ఉన్నది, మరణము లేనిది, అంటే జీవము కలిగినది. ఆ రాయి వలె నువ్వు క్రీస్తు అనే బండ మీద కట్టబడుతున్న ఈ ఆత్మ మందిరములో లేక దేవుని గృహములో కట్టబడుతున్న ఆ కట్టడములో ఒక రాయిగా నువ్వు ఉండాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఇస్సాకు వలె ఒక విధేయత కలిగి ఉండాలి. అబ్రహాము వలె దేవుని మాట వినేవాడిగా ఉండాలి. మనం అలా ఉంటున్నామా? అస్సలు దేవుని మాట అంటే నిర్లక్ష్యం. చాలా మంది ప్రియులారా, ఎందుకు మన జీవితాల్లో శాంతి సమాధానం లేకుండా పోతుంది? ఎందుకు మన బ్రతుకులు ఆశీర్వాదకరంగా కాక శాపగ్రస్తమైన బ్రతుకులుగా ఎందుకు మారుతున్నాయంటే ఎవరికి వారు పరిశీలన చేసుకుంటున్నప్పుడు, అంటే ఒక ఆత్మానుసారమైన వ్యక్తి పరిశీలన చేసుకున్నప్పుడు దిద్దుబాటు ఇష్టపడతాడు. శరీరానుసారమైన వ్యక్తి పాస్టర్ గారు ఎందుకు ఇట్లా అన్నాడు, నేను చాలా భక్తుడు కదా, నేను దశమ భాగం కరెక్ట్గా ఇస్తాను, నేను కానుకలు కూడా ఏమాత్రం కూడా కొత్త కొత్త నోట్లు తీసుకొచ్చి ఇస్తాను, లేకపోతే మంచి నోట్లు వేస్తాను, లేకపోతే కానుక ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పరిచర్య అంటావా? పరిచర్య కూడా బాగా చేస్తాను, పాస్టర్ గారిని ఎంతగానో గౌరవిస్తాను, దేవుడు అంటే ఎంతో భక్తి, అందుకే నిరంతరం మందిరంలో ఉండటానికి ఇష్టపడతాను. అంతేగాని మా పక్కింటి దొంగోళ్ళలా కాదు, మా పక్కింటి వ్యభిచారిలా కాదు, మా పక్కింటి మోసగాడి లాగా కాదు, మా వెనకాల ఉన్నటువంటి ఆ పనికిమాలి క్రియలు చేసే వ్యక్తిలాగా నేను లేను కదా అని నువ్వే పరిశీలన చేసుకుంటూ ఉంటావు. ఎట్లా పరిశీలన చేసుకుంటావు అంటే నీ గొప్పతనాన్ని చెప్పుకుంటావు. అది దేవుడికి బహు అసహ్యమైనది. పౌలు కంటే గొప్పలో మనం ఏమన్నా ఇక్కడ అమ్మా? ఆయన ఏమన్నాడు తెలుసా? పాపుల లిస్టు తీస్తే ఫస్ట్ పేరు ఎవరిదో తెలుసా? నాదే. మనది కాదు, మనకు లేదంతా నాదే. ఎవరిది నాదంటే సాధవ పాస్టర్ గారు కాదు, పౌలుది. అంటే పాపుల లిస్టులో పాపుల లిస్టు తయారు చేయ అన్నప్పుడు దేవదూతకు దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ లిస్టులో ఒక్కటే పౌలు అనబడిన, సౌలు అనబడిన పౌలు. ఈయన దమస్కు పట్టణానికి వెళ్ళేటప్పుడు మార్పు చెందినవాడు. ఇక తర్వాత ఏ లిస్ట్ వచ్చినా ఆడవాళ్ళు ఉన్నారు. భయంకరమైన రాక్షసు ఉంది బైబిల్లో. ఒక ఆమె కొడుకుని చెడగొట్టింది, కొడుకు చేత అడ్డమైన పాపాలని చేపించింది తల్లి ఉంది బైబిల్లో. ఆయన పేరు అతల్య ఏదో సంథింగ్. చాలా భయంకరమైన క్యారెక్టర్. ఈయన కూర్చున్న వల్ల చాలా మంది తల్లులు ఉన్నారు. పిల్లలను పాడు చేయటంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. చాలా మంది తండ్రులు ఉంటారు, బిడ్డలను పాడు చేసే లెక్కలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. నేనేమంటాను అంటే ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళ వల్ల మనం ఉంటే మన పిల్లల్ని విధేయత క్రమంలో పెంచే విధంలో మొట్టమొదటి స్థానం మనకు కావాలా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పిల్లల్ని దేవుని వైపు మరల్చటలో మొదటి స్థానం మందే అవ్వాలా? అంటే మనం ఎంత విధేయత చూపించగలిగితే అంతగా హెచ్చించబడతాం. మనం దేవుని మాట వినేవారిగా, దేవుని మాట ప్రకారం బ్రతికేవారిగా మనం ఉంటే చాలు. సజీవమైన రాళ్ళలో, అంటే ఆయన ఆత్మ సంబంధమైన గృహము నిర్మాణంలో మనం కూడా ఒక రాయి వలె ఉంటాం. ఆ రాళ్ళు ఎప్పుడు యుగాలు బ్రతికే ఉంటాయని, వాటికి మరణం అనేది లేదు. మరణం అనేది ఆ రాయి వలె నువ్వు ఉండాలంటే, రాయి అని ఎందుకు వాడాడు అంటే అది దృఢమైనది, బలమైనది. అంటే విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసి దృఢంగా, బలముగా యుగ యుగాలు దేవుణ్ణి ఆరాధించే ఆ ఆత్మీయమైన గృహంలో కట్టబడిన సజీవ రాయిగా ఉండాలా? అలా ఉన్నావా? వాక్యం బోధిస్తున్నావా? ఒకటి మన ఇద్దరు పాటలు పాడదామని అంటే అంటూ ఉంటుంది, వాక్యం చెబుతూ ఉంటే అంటూ ఉంటుంది. వాళ్ళు ఎంత పెంచుతారు నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా మనవరాలు ఆత్మీయంగానే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ క్రమం మనం పెంచాలి. ఆ విధేయత క్రమం, పెద్దలంటే లోబడే మనసు కలిగి ఉండాలి. ఒకవేళ నా కొడుకైనా సరే, నా కోళ్ళైనా సరే, లేక నా కూతురైనా, నా లెక్క నాకున్న ఆ మనవడైనా ఎవరైనా సరే, విధేయతను గురించి నేర్పి పెంచకపోతే దేవుని దగ్గర మనకు శిక్ష ఉండిద్ది. అంటే మన సజీవమైన రాళ్ళల్లో జీవం లేకుండా పోయింది.
యుగంగాలు బ్రతికి ఉండవలసిన నీవు మధ్యలో తుప్పటి కొన్ని కట్టడాలు మనం చూస్తూ ఉంటాం. నిర్మాణం కొన్ని కట్టడాలు చూస్తే మధ్యలో కొన్ని రాళ్ళకి చిల్లు పడతా ఉంది. ఇటుకరాయి కట్టడం కదయ్యా, మీ అందరికి తెలుసు. కొన్ని రాళ్ళు మన పారాయి గోడ కావచ్చు, ఇల్లు కావచ్చు, కొన్ని రాళ్ళు ఆటోమేటిక్, లేదా బ్రిక్స్ రాయి కావచ్చు, కొన్ని ఇటుక రాళ్ళు, ఏదైనా సరే కొన్ని రాళ్ళు ఎలా ఉంటాయంటే ఆటోమేటిక్గా బెంచర్ పడి బూడిద రాళ్ళట్టు మట్టి రాళ్ళట్టు రాలిపోతూ ఉంటాయి. ఆ రాయి కోణంలో మనం ఉండకూడదు. కట్టబడటానికి దేవుని మందిరంలో కట్టబడ్డాం, అంతవరకు దేవుని స్తోత్రం. కట్టబడేటప్పుడు ఆ కట్టడానికి ఆ రాయిని, ఆ సజీవమైన రాళ్ళ వంటి మనల్ని ప్రభువున తీసుకొని కట్టుచున్నప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా? బలమైన రాయి వలె ఉండాలా, ఒక సంకల్పం కలిగి ఉండాలా. ఏముంది, ఆరాధన చేస్తావా, ఎన్ని సంవత్సరాలైనా చెప్పు, సరిగ్గా పాట పాడతావు రాదు, మీరు బాధపడినా పర్లేదు. సరిగ్గా ఆరాధించడం రాదు, నువ్వు ఎటు నుంచి ఎటు వెళ్ళిపోదు, ఎన్ని సంవత్సరాలైనా ఇంతేనా. మనం ఆరాధించిన దేవుని గానాన్ని, నామాన్ని బట్టి కీర్తించిన మన స్వరం ఎలా ఉండాలి అంటే దినదినం ప్రవర్తమానంగా ఎదగాలి. మన దేహం ఎదుగుతుందా లేదా? ఏమా, నేను 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అట్టుండేవాడిని. మరి ఇప్పుడు 52 సంవత్సరాలు వచ్చేసరికి ఎట్టున్నాను? ముసలాన్ని అయిపోయాను లేదా? అవలేదంట. మరి ఆ రోజు ఫోటోకి ఈ రోజు ఫోటోకి తేడా ఉండిద్దా లేదా? మరి పండగ పొట్ట కొంచెం ఎక్కువ ఉన్న రోజులు ఉన్నాయి, ఇప్పుడు కొద్దిగా తగ్గిన రోజులు ఉన్నాయి. ప్రియులారా, అంటే మన దేహ దారుణ్యం ఏ రీతిలో అంటే చిన్న వయసు నుంచి అలా పెరుగుతూ వెళ్తామే. దేహం ఎలా పెరుగుతుందో ఆత్మానుసారమైన జీవితంలో అలా వృద్ధి చెందాలని ఆలోచన బుర్రకు లేదా? నేను మళ్ళీ చెప్తున్నా మీకు, 1-2 పాటలు పెట్టుకోండి వారానికి. ఆ పాటలు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎలా పాడారు అలా నాకు రాదు అనుకో, మాకు అందరికి వచ్చింది. అందరూ పాడగలరు. అందరికీ పాడగలిగిన, పోట్లాడగలిగిన సామర్థ్యం మీలో ఉన్నప్పుడు పాడగలిగిన సామర్థ్యం లేదా మీలోనైనా? లేదా? లేదంటే నేను ఊరుకొని ఎట్టి పరిస్థితులు. పాపం ఒక ఆయన CWPF, మన క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం, అది మొత్తం చదవలేక గట్టిగా CWPF అనేవాడు. ఆయన సరిగా పలికేవాడు, PF ఏదో అనేవాడు. కానీ ఇప్పుడు ఏం పలుకుతున్నాడు తెలుసు? ఆయన CWPF అని పలుకుతున్నాడు. నేను అన్న కారులో అంతా అయ్యగారికి ఎట్టొచ్చిందంటే ప్రాక్టీస్ చేశా. ఏం చేశాడంట? ప్రాక్టీస్. మరి మీరు ఏ టీస్ చేస్తున్నారు? ఇంటికి రాగానే భర్త మీద ప్రాక్టీస్. ఎంతమంది ఉంటారో, అమ్మో బాబోయ్ మీ కోపాలు అంత ఇదిగా ఉంటాయి. ఎందుకుంటే తెలీదు. అదే విధేయులైన వారు ప్రేమిస్తారు, విధేయులైన వారు గౌరవిస్తారు, విధేయులైన వారు దేవుని నామాన్ని మహింపరుస్తారు. అవిధేయులైన వారు శరీర క్రియలు, శరీరానుసారమైన అహం చూపిస్తూ ఉంటారు. మనం అలా ఉండొద్దు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు రక్తంలో మనం కడుగుబడ్డాం. యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడి అమూల్యమైన సజీవమైన ఆ రాయి మీద, అంటే క్రీస్తు అనే మూలరాతి మీద కట్టబడుతున్న సంఘం మనం. అంటే సజీవమైన రాళ్ళం మనం. ఇలాంటప్పుడు మనం దేవునికి మహిమకరంగా ఉండాలా, అవమానకరంగా బ్రతకాల? మనం చెప్పలే. మహిమకరంగా ఉండాలంటే ఏం చేయాలా? నువ్వు ప్రారంభంలో ఏ వాయిసా ఇప్పటికి అదే వాయిసా? నేను అజయ్ బాబులో ఒకటి గమనించాను, కొద్ది మార్పు వచ్చింది, కొంచెమే, పెద్ద కాదు, మళ్ళీ పొగుడుతున్నాను అనుకోబాక. ఏందా మార్పు అంటే, ఆ డ్రమ్ము పిచ్చోడ్లా కొట్టేవాడు ఒకప్పుడు. ఈ మధ్య ఏదో కొంచెం చక్కగా ఆ తాళం ఇది అట్లా పడుతుంది. అమ్మయ్య ఏదో బిడ్డ కొద్దిగా మార్పు వచ్చింది రోయ్ అనుకున్నా. అంటే ఆత్మీయ తండ్రికి బిడ్డలో మార్పు కనపడుతుంటే సంతోషం. మీకు ఇది చెప్పకపోవచ్చు బయటికి, మరి పాపం ఏం చేస్తే ఎదురు పడ్డాడు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు చెప్పాల్సి వస్తుంది, చెప్తున్నా. ఈసారి పాట ఎవరు తప్పు పడితే ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టించి వాళ్ళని ఎత్తిని పోతా. ప్రాక్టీస్ చేయండి. మనం పాట బాగా పాడాలా, ఒకే క్రమంలో దేవుని స్తుతించాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ స్వరం ఉండాలా దేవుని దగ్గర.
హల్లెలూయా అనగానే అందరూ ఏకైక స్వరంతో ఎలా హల్లెలూయా అన్నారో ఆ స్వరం ఉండాలి. అది దేవుడు ఇష్టపడతాడమ్మా, అలా చేయాలి. తర్వాత ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్తలో యేసు ప్రభువు అంటున్న మాట 7వ అధ్యాయం 23, 24. 7వ అధ్యాయము 23, 24 ఒకసారి చదువుదాం. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పారు. తర్వాత కాబట్టి ఈ నా మాటలు వినండి, చెవిగలవారు వినును గాక. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువారు అట్టివాడు ఎలా ఉంటాడట? బండ మీద. ఏ బండది? క్రీస్తు యేసు అనబండిన బండ మీద ఆత్మానుసారమైన ఇల్లుని కట్టుకుంటారు. అంటే ఆయన మాట వినకుండా, ఆయన వాక్యం వినకుండా కట్టుకోగలుగుతారు మీరు? మీ ఆత్మీయ జీవితాన్ని వినాలంటే ఏం చేయాలా? 1 వారం ఆబ్సెంట్, 2 వారాలు రావడం, 3 వారాలు ఆబ్సెంట్, 4వ వారం రావడం. పాస్టర్ గారు ఫీల్ అవుతాడు పాప రాకపోతే. పైగా ఇంకోటి చెప్తున్నా మీకు, నేను కంక్లూషన్కి వస్తున్నాను. దేవుని మాట విని ఆ మాట చొప్పున జరిగించే ప్రతి క్రియను బట్టి మనం సజీవమైన రాళ్ళగా మార్పు చెందుతాం. మార్పు చెందిన ఈ రాళ్ళు ఒక ఆత్మానుసారమైన గృహ నిర్మాణానికి ఉపయుక్తంగా ఉంటాయి. నిర్మాణకుడు మన పోషకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఎన్ని రకాల ఒత్తిడులు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా విశ్వాస జీవితంలో చెదిరిపోకుండా ఆ సజీవమైన రాళ్ళ వలె ఉండి కట్టబడే విధంగా ఉండాలి. ఆత్మానుసారమైన గృహాన్ని కట్టబడే రీతిలో ఉండాలి. మన గృహాన్ని మనం కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడు ప్రభు సంతోషిస్తాడు మనతో నివాసం చేయడానికి. చాలామంది దీనికి విరుద్ధంగా ఉంటారు. విరుద్ధంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఆ 1 పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చూడండి, ప్రారంభంలో రాయబడిన మాటలు అవేంటి? ఒకసారి 2వ వచనం నుంచి 3వ వచనం చదవండి, అక్కడ సరిపోతుంది. 2వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 3వ వచనం. ప్రభు దయాళుడు, మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఏం మానేయాలి దీంట్లో? ఆయన దయాళుడు కాబట్టి మనం ఎలా ప్రవర్తించాలా? దుష్టత్వము ఎంత ఉండిద్దో కడుపులో. కొంతమందికి విషయం, చాలా మంది వాడు కడుపు, ఇంకొక అక్క పక్కన కడుపే కాదు నిలువెల్లా విషయమేవాడు అంటారు కదా. అంటే దుష్టత్వం, దురాత్మ క్రియలు, భయంకరమైన ఆలోచనలు ఎదుటివారి పట్ల, ఆ సమస్త విధాలైనటువంటి దుష్టత్వానికి స్వస్తి పలకండి. రెండోది సమస్తమైన కపటం. తర్వాత కపటం ముందొకటి. అది కాదమ్మా, వందనాలు చెప్పావు, బాగానే పలకరించావు, మరి ఇప్పుడు ఏంటమ్మా అంటే ఏదో ఏడ్చిద్దని వందనాలు చెప్పే కానీ లేకపోతే వందనాలు చెప్పాల్సిన అవసరం నాకేంది పాస్టర్ కదా. భలే వాళ్ళే ఇక్కడ చూస్తున్న వాళ్ళలో మీలో కూడా చాలామంది పరిచయం కలిగిన వారు, చాలామంది అక్క చెల్లి ఏం చెప్తారంటే ఏదో మొహమాటం కొద్ది వందనాలు చెప్పే కానీ అసలు వందనాలు చెప్పడం కూడా వేస్ట్ అండి అంటారు. లేదంట లేదా? కడుపులో ఒకటి, బయట ఇంకొకటి. ఎంతమంది లేరు? అంతకాలం నిజంగా పావుకి పెద్దలు ఊరకల్లా బైబిల్ కూడా ఊరక చెప్పలా. పావుకి ఎక్కడ ఉండేది విషయం?
కూరలోని పెట్టాడు. మనిషికి నోట్లో విషమే, చూపులో విషమే కాదా, కాలంలో విషమే, ఆలోచనలో నీళ్ళు వెళ్ళ, హృదయంలో విషమే ఉన్నాయి. వాక్య రెఫరెన్స్లు కూడా ఉన్నాయి. కన్ను ఇట్ట చూశాడంట సౌలు, ఎవరెంక? దావీదు ఎంక. చూస్తే దాన్ని ఏమని పోల్చారు? విషపు చూపు చూశాను. అమ్మో, పెదాల్లో ఏముంటుంది తెలుసా? విషం. అదే విషం అనే పదం ఎందుకు వాడారు అంటే కపటం. మనిషిని చూడగా నవ్వుతూ ఇట్లా పలకరించి నీవు మనిషి పోయేటప్పుడు వెనకాల విషం చూపు చూస్తావు. ఈ దేవుని పిల్లలకు, సజీవమైన రాళ్ళగా ఉండవలసిన పిల్లలకు తగినవి కానే కాదు. ఇది దీని భావం. అంటే మనలో ఏముండకూడదు? దుష్టత్వం ఉండకూడదు, కల్మషం ఉండకూడదు, కపటం ఉండకూడదు, వేషధారణ. అంతకంటే వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారణ దేవుడు అంటే అర్థం ఏంటి? వేశ్య కన్నా క్షమాభిక్ష దొరుకుతుంది. ప్రభువా, తెలుసో తెలియకో నేను ఈ తప్పు చేస్తే నన్ను క్షమించండి, క్షమాపణ దొరుకుతుందంట. వేషధారణ క్షమాపణ. వేషధారణ ఎంతమంది ఉన్నారో మీలో నాకు తెలుసు. ఈ వాక్యం వీక్షిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వేషధారణ కలిగిన భక్తి గల జీవితంలో ఉన్నవారు? దేవుడు చూస్తున్నాడు. వాటన్నిటినీ విడిచిపెట్టాలి. నిర్మలమైన మనస్సాక్షి అనే పాలతో మీరు కడుగుబడిన వారిగా ఉండాలి. ఇది దేవుని చిత్తం. అలా కడగబడితేనే సజీవమైన రాళ్ళగా కట్టబడతారు. దేవుడి మాటలు దీవించు కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఎలా ప్రార్థన చేయాలి? నేను ఇప్పుడు ప్రార్థన చేసి ముగించాక మీరందరూ కూడా ప్రభువులకు సిద్ధపడి ఉన్నారు కనుక మీరు ఎలా ప్రార్థన చేయాలి? ప్రభువా, కపటం మాలో ఉందా? క్షమించండి. దుష్టత్వం మాలో ఉందా? మన్నించండి. వేషధారణ మాలో ఉందా? క్షమించండి. ఏది మాలో నీకు అసహ్యమైనది, ఏ క్రియ మాలో ఉండటానికి వీళ్ళ నిర్మలమైన మనస్సాక్షి అనే పాలతో అంటే వాక్యముతో మనం కడిగినందుకు స్తోత్రాలు. ఇక నుంచి మేము నీకు మహిమకరంగా జీవిస్తాం అని ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలోకి పంచడం మీరు కూడా. మహాగరుడ మహోన్నతుడా నీకు స్తోత్రాలు. ప్రభువులైన యేసు స్వామి నీకు వందనాలయ్యా. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా, నీ మాట వినే విధేయులుగా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారిగా, ప్రభువా ఆత్మచేత పరిచర్య చేసేవారిగా, ఆత్మ ద్వారా మా కార్యాలు పరిశుద్ధపరచబడే కార్యాలుగా, ఆత్మతో నింపబడిన మేము పరిశుద్ధమైన కార్యాలు చేసేవారిగా మేము ఉండాలి. నీ వాక్యానికి విధేయులు ఉండాలా, నీ వాక్యములో కడుగుబడాలా, ఆత్మచేత పరిశుద్ధ కార్యాలు చేసేవారికి ఉండాలా. ఈ కలిగి ఉంటే మాత్రమే సజీవమైన రాళ్ళగా మేము నిలబడి ఉంటాము. నేను అతి ధన్యత చూసిన వారికి, ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు ఫార్వర్డ్ చేసే బిడ్డలకును, ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలకును, ఈ క్షణములో ఈ స్థలములో ఉండి వాక్యాన్ని విన్న బిడ్డలకును నీ కృప కాపుదల ఎల్లవెల్లా దయచేసి సజీవమైన రాళ్ళ వలె నీలో పునాది వేయబడిన నీలో ప్రభువా మూలరాయిగా ఉన్న నీ మీద కట్టబడే సజీవ రాళ్ళ వలె ప్రభువా ఉండడానికి కృప చూపి సహాయం దయచేయమని, అట్టి దృఢత్వం, అట్టి దృఢమైన సంకల్పం, అట్టి దృఢమైన విశ్వాసంతో ముందుకు కొనసాగిపోయి కడవరకు నీలో నమ్మకస్తులుగా జీవింప చేయమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మరి ముఖ్యంగా నూతనంగా సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలకును, అలానే ఈ వాక్యాన్ని విన్న వెంటనే అనేక మందికి ఫార్వర్డ్ చేసిన బిడ్డలకు దేవుని కృప కాపుదల తోడేండి నడిపించు గాక. ఆమేన్.